తెలంగాణలో రాబాయి మనకేడన్నా ఫుడ్ బాగుందంటే టేస్ట్ చేయకుండా ఊకుంటామా? అందుకే నేను ఇయాల ది స్పైస్ ఆఫ్ ఓరుగల్లు రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. అసలు ముచ్చట ఏంటంటే ముందు నాకు ఓరుగల్లు అనే పేరుకే ఫుల్ కనెక్ట్ అయిపోయినా. మంచి తెలంగాణ వైబ్ వచ్చింది. అందుకే ఎట్లా అన్నా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే అని మా ఆయనను పట్టుకొని వచ్చేసిన. వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ అంబియన్స్ అయితే మస్తు నచ్చింది నాకు. ఇక స్టార్టర్స్ కి వస్తే ఫస్ట్ ఉల్వచారు చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. నిజంగా చాలా యునిక్ టేస్ట్, చాలా బాగుండే. అండ్ ఇక మటన్ లేకపోతే ఎట్లా రాబాయి ఊకుంటామా మన తెలంగాణలో. అందుకే మటన్ చాప్స్ అండ్ గార్లిక్ లూజ్ ప్రాన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. అవి కూడా సూపర్ ఉండే. అండ్ తందూరి చికెన్ బిర్యానీ మాత్రం జబర్దస్త్ ఉంది. మీరు ఓరుగల్లుకి వచ్చి తందూరి చికెన్ బిర్యానీ టేస్ట్ చేయకపోతే చాలా తప్పు చేసినట్టే. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం 50 మెంబర్స్ నుంచే స్టార్ట్ అనమాట. సో హైదరాబాద్ ఎక్కడ కావాలన్నా క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మీ ఈవెంట్ కి వీళ్ళ ఫుడ్ ని చూస్ చేసుకుంటే కనుక కంపల్సరీ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ జబర్దస్త్ ఉందని అనాల్సిందే, నాది గ్యారంటీ. 10 to 20 మెంబర్స్ కి కిట్టి పార్టీస్ కి ఫుడ్ కావాలన్నా పికప్ ఫెసిలిటీ ఉంది. వీళ్ళు త్వరలో టిఫిన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో లొకేషన్ ఏడా అనుకుంటున్నారా? హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే హైవే నారపల్లి దగ్గర. సో మనకి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అన్ని ఇవే రూట్ కాబట్టి ఒక్కసారి అట్టు వెళ్ళినప్పుడు ఓరుగల్లు రెస్టారెంట్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.